హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూలే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నేను యామిని. సో మరి ఈ రోజు ఎవరా లక్కీ కాలర్? సో మరి నిన్న చూశారు కదా పట్టుచీరలు గెలుచుకున్నారు ఇద్దరు. ఈ రోజు మరి ఎవరు గెలుచుకోబోతున్నారు? ఫస్ట్ కాలర్ లక్కీ కాలర్ ఎవరు చూసేద్దాం. లక్ష్మి గారు అట్ట లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి లక్ష్మి గారు, వెల్కమ్ టు అవర్ షో. హలో లక్ష్మి గారు. హలో హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు లక్ష్మి గారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. ఎక్కడండి పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్? అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు? మొత్తం డిస్ట్రిక్ట్ కదా. భీమవరం. భీమవరం ఓకే, భీమవరం పల్లెటూరు అండి. ఇంతకు ముందు మీరు కాల్ చేశారా? లేదండి, లేదా ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకరు కాల్ చేశారు ఇలానే. అంటే నేను ఒకసారి చేశాను కానీ లాస్ట్ టైం అయిపోయింది, లైన్ లో ఉన్నాను, ఇంకా టైం అయిపోయినట్టు కాల్ తీసుకోలేదు. కానీ ఈ రోజు మీరు కలిసిందిగా మీకు కాల్. అవునండి, లక్కీగా కలిసింది. ఏం చేస్తుంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. అయితే మరి ఏంటి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? 2 to 3 టైంలో ఈ టైం ఖాళీ ఉంటారు కాబట్టి మీ అందరి కోసం ఈ ప్రోగ్రామ్తో వచ్చేసాం బీఆర్కే న్యూస్. ఖాళీ అంటే చిన్న బాబు ఉన్నాడండి. బాబు అయితే ఇంకొంచెం ఎక్కువ టైమే ఉంటుంది. ఆ పని ఈ పని, బాబు పని కూడా చూడాలి కదా. 2 years బాబు ఉన్నాడండి, బాబుతోనే. అవును, ఖచ్చితంగా టైం దొరకడం కష్టం అయితే మీకు. అంటే ప్రోగ్రామ్ కి డైలీ చూస్తుంటాను, చేస్తుంటాను కూడా. చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు లక్ష్మి గారు? ఒక 1 week. అదే కార్తీక మాసం సాటర్డే బిగిన్ చేశారు కదా. లేదండి, లాస్ట్ వీక్ కార్తీక మంగళవారం సందర్భంగా స్టార్ట్ చేసాం. మంగళవారం నుండి నేను సాటర్డే నుంచి చూస్తున్నారా? ట్రై చేస్తున్నారా అప్పటి నుంచి? ఖాళీ ఉంటే కనుక ఖచ్చితంగా చేస్తున్నానండి, బాబు ఒళ్ళో పెట్టుకొని చేస్తున్నాను. మరి చూస్తున్నారా రెగ్యులర్ గా? మరి చూస్తున్నానండి. నాకు ఈజీగా అడగండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలన్నా కష్టం అయిపోద్దేమో. లేదండి, లేదంటే చాలా మంది కాల్ చేస్తారు. నేనైతే ఈజీగా అడుగుతా, మీకు క్లూస్ కూడా ఇస్తా. కాకపోతే ఆన్సర్ చెప్పేటప్పుడు కొంచెం కూల్గా ఆలోచించండి, టెన్షన్ పడకుండా ఆన్సర్ ఇచ్చేస్తారు. కొంచెం ఇన్ టైంలో ఇవ్వండి. 45 seconds టైం లిమిట్ తెలుసు కదా మీకు లక్ష్మి గారు. సో దాని లోపల ఇవ్వండి. ఓకే అండి. అండ్ ఏమిటండి ఈరోజు స్పెషల్ ఏంటి? ఏం చేశారు ఈరోజు? ఈరోజా బీరకాయ పచ్చడిను తోటకూర పప్పు. బీరకాయ ఎక్కువగా వింటున్నా. నిన్న కూడా బీరకాయ పచ్చడి, బీరకాయ కూర ఎవరు చేశారన్నారు. ఇది సీజన్ కదా. బీరకాయ అండి. ఏంటండి? బీరకాయ పచ్చడి. నేతి బీరకాయ పచ్చడి అంటే కార్తీక మాసంలో నేతి బీరకాయ తినాలి అని అంటారు. సో మీకు అక్కడ అవైలబుల్గా కూడా ఉంటుంది కాబట్టి నేతి బీరకాయ. ఏమిటండి మీ అక్కడ బయట నుంచి కొన్నారా, లేకపోతే మీకు అంటే వెస్ట్ గోదావరి అంటున్నారు కదా, పంటలు అయ్యి బాగా పండుతాయి, ఇంట్లో కూడా కిచెన్ గార్డెన్ ఉంటుంది కదా. సో మరి మీ ఇంట్లోంచి ఉందండి, మాకు వెనక కొంచెం చిన్న ప్లేస్ ఉంటే నేను మొక్కలు వేసుకున్నాను. మరి ఇది నేతి బీరకాయ అన్నారు మీరే, మీ కిచెన్ గార్డెన్ నుంచి వచ్చిందేనా వెనకన్న ప్లేస్ నుంచి? అవునండి. ఓ అయితే మీ సో మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందిగా. మీరే పెంచింది, పండించింది మీరే, మీరు అలా కట్ చేసుకుని వండుకోవడం అనేది. అవునండి, నేను కొంతమందికి ఇస్తాను వచ్చినవి కూడా. అవునా? అంటే అన్ని ఏం తీసుకుంటాం. అవునులేండి, అవునవును. ఇంకేం వేసారండి మీకు మీరు అక్కడ నేతి బీరకాయ కాకుండా? ఇంకా పొట్లకాయ ఒకటిను, ఇంకోటి మందార మొక్క, గోరింటాకు మొక్క, మామిడి మొక్క. సో ఇంకో 4-5 ఉన్నాయండి. అవి చిగురు రాలేదు ఇంకా. అంటే మామిడి చెట్టు అండి, మొక్క కొత్తగా వేసారా? చెట్టు అయిందండి. చెట్టు అయింది, కాస్తుందా? స్టార్ట్ చేసిందా కాయడం? కాయటం స్టార్ట్ చేయాల, పెద్ద మానైంది. ఓకే, అప్పుడైతే అంటే నెక్స్ట్ సమ్మర్ నుంచి కాస్తుందేమో ఇంకా. ఏమో మరి, అంతే అనుకుంటున్నా. చిగురు కూడా బాగా వచ్చింది పైన కూడా. సో మరి శీతాకాలం నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా కదండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? శీతాకాలం నుంచి ఇంకా రాలేదండి. మందేమన్నా వేయలేమో అని కనుక్కుందామని మొన్న వెళ్ళాను మొక్కల అబ్బాయి దగ్గరికి. మొక్కలు అతను ఉంటాడు కదా. అవునండి, అవును. 800 పెట్టి ఏదో మందు వేయాలని చెప్పాడు. 800 rupees ఉంటుందంట ప్యాక్. అయిపోయింది అన్నాడు, తెచ్చిస్తాను అన్నాడు. సో అది వేస్తే ఏమన్నా బాగా వస్తుందేమో. అంతేనండి. అదే అంటే దానికి కూడా కొంచెం బలం కావాలి కదా మేబీ. అంటే అది కాయడానికి కావాల్సిన న్యూట్రియన్స్ అంటే మీరు వేసిన ప్లేస్ లో ఉండకపోవచ్చు. మేబీ అవి ఆయన ఇస్తా అంటున్నట్టున్నారు. 800 పెట్టి అంటున్నారు కదా మీరు. అవునండి.
ఓకేనండి. మరి ఏం చేశారు ఈ రోజు? ప్రోగ్రామ్స్ కూడా బాగుంటాయండి మీవి. చూస్తున్నారా అయితే ఈ ప్రోగ్రామ్? బీఆర్కేలో ఇంకేం చూస్తున్నారు? కామెడీ కింగ్ ఒకటి చూస్తాను. ఓకే, కామెడీ కింగ్ చూస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? ఆనంద్ సిద్ధి ఉంది కదండి, ఆనంద్ సిద్ధి. అవును, ఆనంద్ సిద్ధి కూడా వస్తుంది, చూస్తున్నారా? దానికి కూడా ట్రై చేశాను, జాతకం అది అడుగుదామని మా వారిది. ట్రై చేయండి, ట్రై చేస్తే ఒకసారి కలవలేదు, చాలా ట్రై చేశాను. చాలా మంది ఉంటారు కదండి, అంటే చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా, కొంచెం మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే తప్పకుండా. ఈరోజు చూసారుగా, సాటర్డే నుంచి ట్రై చేస్తే ఈరోజు కలిసిందిగా మీకు. అవునండి. మరి ఏంటండి ఈరోజు మాకు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు మమ్మల్ని మీరు, లక్ష్మి గారు? నేను దేవుడు పాట పాడమంటారా? దేవుడు పాట పాడతారా? అంటే మా అత్తగారు పాడతారు ఎప్పుడు, అది విని విని నాకు వచ్చేసింది. ఓకే, అయితే పాడండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. ఓకే అండి, బాగా పాడారు. ఈ పాట మీరే కాదు, నేను కూడా విన్నా ఈ సాంగ్. అంటే మా అత్తగారు నేను కూడా మా అత్తగారి దగ్గర నుంచే విన్నా ఇది. అవునండి. అవునండి. సో మరి చాలా బాగా పాడతారు. మా అత్తగారు కూడా ఇది ఏది హారతి టైంలో అనుకుంటా కదండి పాడతారు ఇది, లేకపోతే తులసి కోట దగ్గర పాడతారు. హారతి టైంలో 3 పాటలు పాడతారండి, ఆ 3 నాకు వచ్చేసింది విని విని. ఇంకా ఏమిటండి మరి, ఏంటి మరి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతాను నేను, మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి. అమ్మో, కొంచెం ఈజీగా అడగండి. సినిమాలు చూస్తుంటారా మీరు? చూస్తానండి. సినిమాలు చూస్తారు. ఎవరు సినిమాలు చూసారు లేటెస్ట్గా? లేటెస్ట్ అంటే నాకేం గుర్తుకు రావట్లా. ఈ మధ్యలో ఏం చూసారు? ఏం చూసారండి? లేటెస్ట్ గుర్తుకు రావట్లేదు కానీ చూడటం చూసాను. చూసారు. కల్కి చూసారా? కల్కి చూసారా? కల్కి చూసాను. ఎలా అనిపించింది మీకు? కల్కి మామూలుగా లేదు, బాగుంది. అంటే బాగుందండి, సక్సెస్ కి తగ్గట్టే ఉంది. స్టోరీ యాడ్ చేసి పాత స్టోరీ చెప్తూనే కొత్త స్టోరీ లాగా తీసి చూపించారు. అవునండి, బాగుంది, నాకు బాగా అనిపించింది. అంటే కొన్ని హిట్ అవుతుంటాయి కానీ అందరికి నచ్చాలని లేదు కదా. కాదండి, కాకపోతే సినిమా బాగుంది. జనరేషన్ కి కథలన్నీ తెలియాలి కదా, రెండు మిక్స్ చేసి చక్కగా బాగా చూపించారు. దానివల్ల స్టోరీ కూడా తెలుస్తుంది జనాలకి. అవునండి, అటు బోర్ ఫీల్ అవ్వకుండా అన్ని జనరేషన్స్ ని కవర్ చేస్తూ బాగా చేశారు. న్యూ జనరేషన్ చూడాలంటే ఇంకా అలాంటి మిక్సప్ ఉండాలి. అవునండి, అవును. అంటే మన ఇతిహాసాలు కావచ్చు, మన పురాణాలు అన్ని తెలియాలంటే అంతేనండి. సో మరి ఏంటి సినిమాలు చూస్తారా అంటే ఓకే చూస్తారంటున్నారు. మరి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్. మరి హీరోయిన్? హీరోయిన్ వచ్చేసి సమంత. సమంత. మరి సమంత సినిమా చూసారా లేటెస్ట్ మూవీ? ఎక్కువగా మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వస్తున్నారు కదా సమంత. ఇంకా చూడలేదండి. సిటాడెల్ వచ్చింది, అంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ వచ్చింది, మధ్యలో సినిమాలతో కూడా వచ్చింది కావడం. ఖుషి సినిమా కూడా. ఖుషి చూసాను, అది టీవీలో చూసాను. టీవీలో చూసారా? తర్వాత చూడలేదు. సమంత అయితే చూడలేదు, బాబుతో సరిపోయింది. ఓకేనండి. మరి అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. త్రిష సినిమాలు చూస్తుంటారా మీరు? త్రిషనా? త్రిష కూడా ఇష్టమే. అవును కదా, పెద్ద స్టార్ తను. చాలా బాగుంటది ఫేస్. ఇప్పుడు కూడా తను అలానే చూస్తున్నారు కదా, ఇప్పటికి కూడా అలానే అంటే అలానే ఇదివరకు ఎలా స్టార్స్ తో చేసిందో ఇప్పుడు కూడా అలానే చేస్తోంది త్రిష. సో ఆవిడకి సంబంధించి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, త్రిష గారికి సంబంధించింది. అడగండి, కొంచెం ఈజీగా అడగండి, క్లూ కూడా ఎవరా? త్రిష అంటే ఆవిడ సినిమా ఈజీగానే ఉంటుంది మీకు, అందుకు నేను త్రిష క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఓకే అండి, క్లూ ఇవ్వండి. ఖచ్చితంగా ఇస్తా అండి. తెలుసుగా మీకు 45 seconds టైం లిమిట్. సో క్వశ్చన్ అడిగేస్తున్నా, అండ్ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది కదా. సో అడిగేస్తున్నా అండి, హీరోయిన్ త్రిష ఏ సినిమాతో తన కెరియర్ను స్టార్ట్ చేసింది? చాలా ఈజీ సినిమా. వర్షం? లేదండి, అది ఆల్రెడీ తెలుగులో మీరు చెప్తున్నారు. తెలుగులో వర్షంతో స్టార్ట్ చేసింది. తన కెరియర్ ఎలా స్టార్ట్ చేసింది? ఫస్ట్ డెబ్యూ మూవీ ఏంటి అంటే ఫస్ట్ మూవీ అది కూడా తను తమిళ్లో స్టార్ట్ చేసింది చెప్పాలంటే. కాకపోతే తెలుగులో కూడా వచ్చింది. జోడీ?
ఓ మళ్ళీ చెప్పండి. జోడీ అండి. అందులో సిమ్రన్, ప్రశాంత్. బాగా చెప్పారు. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. లక్ష్మి గారు పట్టుచీర గెలుచుకున్నారు. అండి, థ్యాంక్ యూ సో మచ్. పట్టుచీర గెలుచుకున్నారు. చాలా ఆనందంగా ఉందండి. పట్టుచీర గెలుచుకున్నారు. మీరు సంతోషపడుతుంటే నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మళ్ళీ మళ్ళీ కుదురుద్దో లేదో, గెలుస్తానో లేదో ట్రై చేయండి. కీప్ ట్రైయింగ్ అండి లక్ష్మి గారు, ట్రై చేస్తూ ఉండండి. కాకపోతే ఎక్కువ మంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది కనెక్ట్ కావడానికి. చూస్తానండి, బీఆర్కే న్యూస్ బాగా చూస్తాను. చూడండి చూడండి, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాం త్వరలో. బీఆర్కే న్యూస్ చూస్తూ ఉండండి. ఓకే అండి, తప్పకుండా. ఓకేనండి. స్టాఫ్ అందరికి కూడా నా తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎంత మంచి ప్రోగ్రామ్ మహిళలు ఆదరిస్తున్నారు కదా. అసలు మహిళలు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టపడతారండి. అవునండి, ఆడబిడ్డలుగా భావించి నేనైతే బాగా ఇష్టపడతాను. కుదరట్లేదు కానీ చాలా అంటే చాలా ఇష్టపడతాను. సో అందరికి, మీ స్టాఫ్ అందరికి కూడా మరీ మరీ కృతజ్ఞతలు నేను తెలుసుకుంటున్నాను అందరితో. యాక్చువల్ గా ఇది ఇట్స్ అవర్ ప్లెజర్ అండి మీ అందరితో ఇలా మాట్లాడడం. గేమ్స్ అంటే కొంచెం అలా మాట్లాడి కాస్త ఒక క్వశ్చన్ లాంటిది అడిగి ఆడబిడ్డలకి అందరికీ పట్టు చీరలు ఇవ్వడం అనేది మాకు ఒక ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గారు. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉండండి. మీకు మీ నంబర్ ఆల్రెడీ నోట్ అయ్యి ఉంది. మా వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు అండ్ మీకు పట్టు చీర త్వరలోనే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ ఎవరు? ఆ లక్కీ కాలర్, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? స్వర్ణ గారు ఎలా ఉన్నారు? అవునండి, బాగున్నామండి. బాగున్నారా? ఇంతకుముందు కాల్ చేశారా? లేదండి, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? అవునండి అవునండి. చూస్తున్నారా మరి ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తోంది? చూస్తున్నా అండి. మా ఫ్రెండ్ ఒక తను చెప్పింది ఇట్లా వస్తుంది అని చెప్తే నేను ట్రై చేస్తున్నాను 4 days నుంచి. ఓకే, కలిసింది అనమాట. మీ ఫ్రెండ్ చెప్పారా? ఆవిడ కాల్ చేశారట అయితే. మరి గెలుచుకున్నారా? చీర గెలుచుకున్నారా? పట్టు చీర? లేదండి, ఇంకా తను కూడా గెలవలేదు. ఓకే, ట్రై చేయండి. చూసారుగా, నాకు కలిసింది. చూసారుగా ఆల్రెడీ ఇంతకు ముందే లక్ష్మి గారు పట్టు చీర గెలుచుకున్నారు. అవునవునండి, చూసానండి. సో మీరు కూడా గెలుచుకోవాలి. కాకపోతే కొంచెం కూల్గా ఆన్సర్ చెప్పండి చెప్పేటప్పుడు, అంతే. ట్రై చేస్తానండి. నేను టైంలో చెప్పండి 45 secondsలో. అంటే ఏంటంటే ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. సో మరి అయితే మరి పిల్లలు ఎంతమంది? ఏమిటండి, మ్యారీడే కదా? పాప అండి. పాప పేరు? పరిమళ. పరిమళ. ఏంటంటే ఏం చేస్తూ ఉంటుంది పాప? ఎన్ని ఇయర్స్? పాప చదువుతానండి, ఎంబీఏ. ఓ, ఎంబీఏ చదువుతుంది. ఓకే, అయితే పెద్ద పాపే కాబట్టి మీకు కొంచెం టైం దొరుకుతుంది. టైం దొరుకుతుంది. సో అయినా మీకు ఇంట్లో పని కూడా ఉంటుంది కదా, 24 hours వర్క్. అయినప్పటికీ కూడా మనకి ఈ టైంలో కొంచెం టైం దొరుకుతుంది. అంత పని అయ్యి మధ్యలో 1 or 2 hours కొంచెం గ్యాప్ దొరుకుతుంది కదా. సో అందుకోసమేనండి ఈ టైం ఎంచుకుని మీ అందరితో కాసేపు మాట్లాడి ఆ తర్వాత ఒక క్వశ్చన్ అడిగి మీకు పట్టు చీర ఇవ్వాలి. ఇదే కాన్సెప్ట్. అందరికీ కూడా థాంక్స్ చెప్పాలండి, కరెక్ట్ టైం లో పెట్టారు. బాగుంది ప్రోగ్రామ్ కూడా. థ్యాంక్ యూ అండి. కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉంది. అవునండి, మేము తెలుసుకోవాలి అని చెప్పి క్వశ్చన్స్ తెలుసుకొని ట్రై చేసి ఏమేం క్వశ్చన్స్ అడుగుతారా అని మేము రాసుకొని కాసేపు సరదాగా మీరు కూడా ఆలోచించి మాకు చెప్తారు. అవునండి. అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మనకి సినిమా తెలుసు కదండి. ఫస్ట్ ఎవరికైనా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ సినిమానే. సో ఎంటర్టైన్మెంట్ సంబంధించింది అడుగుతున్నాం. అండ్ మొన్న అనుకుంటా పట్టుచీర కార్యక్రమం కాబట్టి పట్టుచీరకు సంబంధించి క్వశ్చన్ అడిగా. అండ్ పొడుపు కథలు ఇలాంటివి అడుగుతున్నాం. ఎప్పుడో తప్ప కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ లాంటివి. అండ్ మరి ఏం చేశారు ఈరోజు? ఏం వంట చేశారు? బంగాళదుంప కూరను తోటకూర పప్పు అండి. బంగాళదుంప కూర, తోటకూర పప్పు. ఓకేనండి. మరి ఏంటి మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? టీచర్ అండి. టీచరా? గవర్నమెంట్ స్కూలా అండి? లేకపోతే ఒక పాట లిరిక్స్ రాశానండి, పాడమంటారా? లిరిక్స్ రాశారా మీరే? లేదు, అంటే లిరిక్స్ ఎత్తుక్కొని గూగుల్లో పెట్టుకున్నాను అనమాట, మీకోసం రాసుకొని పెట్టుకున్నా. తప్పకుండా అండి, తప్పకుండా పాడండి. పాడమంటారా? పాడండి. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది, చిటపట చిందేస్తుంది, అటు ఇటు దూకేస్తుంది, సతమతమైపోతుంది వయసు,
చిన్ని 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 ఆశలు ఏవేవో గిచ్చి 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 పోతున్నాయి, చిట్టి 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 ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడమైనట్టు, నన్నే చూస్తున్నట్టు, హలు నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు, ఏవో కలలు. ఇది ఈ పాట సినిమాలోది కదండి, ప్రభాస్ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటా. ప్రభాస్ నేను లిరిక్స్ సొంతంగా రాశాను లేదు. ఓకే, కొన్ని లిరిక్స్ మీరు కొత్తగా పెట్టారంటున్నారు. లేదు లేదు లేదు, లిరిక్స్ గుర్తుండవేమో అని పేపర్ మీద రాసుకొని మరీ పాడుతున్నాను. ఓకే, లిరిక్స్ గుర్తుండాలని పేపర్ పైన రాసుకుని పాడుతున్నా అంటున్నారు. థ్యాంక్ యూ, మంచి పాట పాడారు. సో మరి ఏమిటండి మా కోసం ఈ పాటైనా లేకపోతే ఏమన్నా పొడుపు కథ లాంటిది ఏమైనా చెప్తారా? పొడుపు కథ అంటే మామూలుగా చిన్న పజిల్ ఒకటి అడుగుతాను. నన్ను అడుగుతారా? సరే అయితే అడగండి. ఒక అతను మొత్తం 10 floors ఉంటాయి అన్నమాట ఒక స్టేజ్ లో. 10 crores వెళ్ళేటప్పుడు 10 floors మొత్తం. అయితే కింద నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం 6 floors వరకు లిఫ్ట్ లో వెళ్ళిపోయి మిగతా 4 మెట్లెక్కి వెళ్తాడు అనమాట. కానీ కిందకు వచ్చేప్పుడు మాత్రం లిఫ్ట్ లోనే వస్తాడు. ఎందుకలా? ఒకతను ఒక 10 floors ఉన్న బిల్డింగ్ ని ఒక 6 floors వరకు లిఫ్ట్ ఎక్కి వెళ్ళి ఆ తర్వాత 4 floor ఇంకో 4 floors లిఫ్ట్ లో వెళ్తాడు వెళ్ళేటప్పుడు. కానీ కిందకు వచ్చేటప్పుడు మాత్రం లిఫ్ట్ లోనే వస్తాడు మొత్తం. ఎందుకలా? అలా రావాలనిపించిందేమో ఆ పర్సన్ కి. డైలీ అట్లాగే వస్తాడు. డైలీ అలాగే చెప్పమంటారా? ఏమిటి నా క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వలా మీరు? క్లూనా? అతనికి పర్సనాలిటీ కొంచెం. ఓకే, వెళ్ళేటప్పుడు వెళ్ళారు, వచ్చేటప్పుడు పర్సనాలిటీ ఏమిటంటే నాకు అర్థం కాలేదు. అంటే ఇంకా చెప్పేస్తే మీ క్లూ పూర్తిగా ఇచ్చేసినట్లేండి. నాకు క్లూ సరిగ్గా ఇవ్వట్లే మీరు క్లూ. సరిగ్గా అంటే ఎలా చెప్పాలి? ఎందుకు మరి మొత్తానికి పర్సన్ ని బట్టి అలా చేస్తాడు. ఆ పర్సన్ అలా అంటే అతను. అందుకని అతను లిఫ్ట్ ఆపరేటరా? కాదు. మరి ఏమిటండి క్లూ? అర్థం కాలే నాకు. లిఫ్ట్ ఆపరేటర్ కాదు. అతను షార్ట్ అండి. ఓకే, 10th అంటే 5 అందదు కదా. ఓకే బటన్. ఓకే, లిఫ్ట్ బటన్ లిఫ్ట్ లో 10th floor దందాక అలా. ఓకే, అదేంటి ఇప్పుడు 4th floor 6th floor. ఓకే ఓకే, పై దాకా బటన్ అందట్లేదు అంటారు. ఫస్ట్ అడుగుని ఉంటుంది కదా. అవును, అందుకు డైరెక్ట్ గా వచ్చేస్తున్నాడు. మరి అదేంటి మరి వచ్చేటప్పుడు ఫస్ట్ నెంబర్ ఎలా అంతుంది అతనికి డైరెక్ట్ కిందకి రావడానికి? కిందే ఉంటుంది కదా, కిందే ఉంటుంది కదా నంబర్ 1 నెంబర్. ఓకే, అలా అంటున్నారా? మరి 10th floor కి ఎలా వెళ్ళాడు ఆయన? మెట్లెక్కి వెళ్తాడు అని చెప్పాగా. 6 నెంబర్ అందుతుంది, అంతవరకు నొక్కుతాడు. ఇంకా 5 అందదు కాబట్టి ఆ 4 floors మెట్లెక్కి వెళ్తాడు. ఓకే రండి. ఓకే, క్వశ్చన్ నాకైతే మీరు ఒక ఎంటర్టైన్ చేశారు కాబట్టి, నిజంగానే ఎంటర్టైన్ చేశారు కాబట్టి మీకు క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. అలాగే, కొంచెం ఈజీగా అడగరా? 2 చెప్పాను కదా నేను. మీకు ఖచ్చితంగా నేను క్లూ ఇస్తా. మీరు నాకు సరిగ్గా క్లూ ఇవ్వలే, కానీ మీకు మాత్రం నేను క్లూ ఇస్తా. ఇవ్వండి. సో 45 seconds టైం లిమిట్ తెలుసుగా మీకు? తెలుసండి. అప్పుడైతే ఏం క్వశ్చన్ అడగరు మిమ్మల్ని. సినిమాలు చూస్తుంటారా మీరు? పర్లేదు, కానీ తమిళ్ మలయాళం ఇలాంటివి చూడండి. మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగితే చెప్పలేను. తమిళ్ మలయాళం చూడలేదు అంటారా? మరి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి కదండి రకరకాలుగా, అందులో అన్ని సినిమాలు వస్తాయి. బట్ మీరు వద్దన్నారు కాబట్టి అడగలేండి. టైం ఉండదండి. ఇంట్లోనే కదా, అది అలా పెట్టి చూస్తే అలా కనిపిస్తుంటాయి. ఓకేలేండి, మీరు వద్దంటారు కాబట్టి మీకు ఈజీగా ఉండేది అడుగుతా. అలాగే. సో ఏం క్వశ్చన్ అడగను మిమ్మల్ని, సినిమా క్వశ్చన్ అడగమంటారు అంతే కదా? అంతే అండి. ఓకే, ఏ హీరో సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు మీరు? ఏ హీరోయిన్? హీరోయినా? హీరోయిన్ ఎవరండి? శ్రీదేవి గారు. ఓకే, మరి హీరో ఎవరండి? హీరో పవన్ కళ్యాణ్. అవునండి. సో మరి అయితే ఇప్పుడు నేను సరే అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన
క్వశ్చన్ కాకపోయినా దానికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అడగండి. సో మరి వినగానే మీకు ఫ్లాష్ అవ్వాలి. మరి నేనైతే మీకు క్లూ ఇస్తా మరి. సో అడిగేస్తున్నా, తమ్ముడు సినిమా దర్శకుడు బాలకృష్ణతో చేసిన సినిమా ఏంటి? పవన్ కళ్యాణ్ సినిమా తెలుసుగా తమ్ముడు. తమ్ముడు సినిమా డైరెక్టర్ బాలకృష్ణతో ఒక సినిమా చేశాడు ఆయన. ఏంటి ఆ సినిమా? రీసెంట్ అండి. లేదండి, అప్పుడు చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఇప్పుడు కాదు, అప్పుడు తమ్ముడు సినిమా ఆ టైంలో. తమ్ముడు సినిమా డైరెక్టర్ బాలకృష్ణతో చేసిన ఒక సినిమా. మీ టైం 26 సెకండ్స్ అండి. బాలకృష్ణ సినిమా చెప్పండి. ఆలోచిస్తున్నాను. భలేవాడివి బాసు. ఓ మళ్ళీ చెప్పండి ఒకసారి. భలేవాడివి బాసు. కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్, ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో మరి ఏంటి, ఎవరు నాకు హెల్ప్ చేస్తున్నారా మీకు? మా ఫ్రెండ్ ఉందండి కొంచెం. ఓకే, హెల్ప్ చేస్తున్నారా? ఓకే, మరి కంగ్రాచులేషన్స్, మీరు శారీ గెలుచుకున్నారు. సో మరి త్వరలో మీకు మీ చీర వచ్చేస్తుందండి. మీకు కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు, అండ్ త్వరలో చీర పంపిస్తారు. మీ స్టాఫ్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, వెల్కమ్ అండి. కీప్ కాలింగ్ అండి, కాల్ చేస్తూ ఉండండి, పట్టు చీరలు గెలుచుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇప్పటి వరకు ఇద్దరు పట్టు చీరలు గెలుచుకున్నారు. మరి నెక్స్ట్ కాలర్, ఆ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? బొల్లారం అండి. బొల్లారం నుంచి. హైదరాబాదే? హైదరాబాదేనండి. సో మరి చూస్తున్నారా, ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు చూస్తున్నారా? చూసారా? స్టార్ట్ చేసాం, లాస్ట్ వీక్ స్టార్ట్ చేసామండి ఈ ప్రోగ్రామ్. అదే యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ, అంటే సెల్లో చూస్తాను, మాకు టీవీలో రాదండి. ఓకే, సెల్లో చూస్తాను. ఇప్పుడు కూడా మొబైల్లోనే చూస్తున్నారా మీరు, సెల్ ఫోన్లో? ఓకే రండి, మరి చూస్తూ ఉండండి, ప్రోగ్రామ్ చూస్తూ ఉండండి. మరి బీఆర్కే న్యూస్ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటామండి. ఏమేమి చూస్తాడు ఎక్కువ? ఎక్కువగా ఏం చూస్తున్నారు? న్యూస్ ఏది లేటెస్ట్గా మీరు చూపించేటి ఏమిటే చూస్తూ ఉంటాం. లేటెస్ట్గా ఏం చూస్తా అంటే ఇందులో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, రకరకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. మీకు బీఆర్కే అంటే న్యూస్ ఛానల్ కాబట్టి బేసిక్గా మీకు బోల్డ్ బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి, అండ్ లైవ్ షోస్ వస్తూ ఉంటాయి, న్యాయ సలహాలు వస్తూ ఉంటుంది, ఇంకా డిబేట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ వాచ్ చేస్తున్నారా మరి రెగ్యులర్గా? అలాంటి క్వశ్చన్స్ కూడా త్వరలో తీసుకొస్తాం. చూస్తూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాం. ఓకేనండి, మరి ఏంటి ఈరోజు ఏం చేశారు మీరు? మా ఇంట్లో పెసరపప్పు చేశామండి. పెసరపప్పు చేశారా? పెసరపప్పుతో ఏం చేశారు? పెసరపప్పు వంకాయ కర్రీ చేశాను. వంకాయలో పెసరపప్పుతో చేస్తారా అండి? అది నేను ఫస్ట్ విడివిడిగా చేశాను. పప్పు ఇది కర్రీ. ఓకే, పప్పు కర్రీ చేశారు. మరి ఏంటి, హోమ్ మేకరా అండి అయితే మీరు? అవునండి, ఇంట్లోనే ఉంటుంది. ఓకే, ఇంట్లోనే ఏంటండి, మీకు ఫుల్ వర్కే కదా, 24 hours ఎనీ టైం. అంతే, తప్పదు. మరి ఏంటండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? వంట చేస్తాను. మీరు కాదండి, మీ హస్బెండ్ ఏం చేస్తారు? కుకింగ్ చేస్తాడండి బయట. ఓకే, షెఫ్. క్యాటరింగ్ అండి బిజినెస్? క్యాటరింగ్. ఓకేనండి, మరి ఆయన పేరేమిటి? భగవాన్ గారు. పిల్లలా అండి? ఇద్దరు బాబులు. పేర్లు ఏమిటండి? వరప్రసాద్, శ్రవంతి జగదీష్. ఓకే, వరప్రసాద్ అండ్ శ్రవంతి. ఓకే, సో మరి ఏంటండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? జాబ్ చేస్తుండ్రు. ఇంకా చిన్న అబ్బాయి MBA చేసి ఇప్పుడు వర్క్ చూసుకుంటున్నారు, జాబ్. ఓకేనండి, స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, సో ఇప్పుడు జాబ్ ట్రయల్స్లో ఉన్నారు అంటారు. అవునండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి వాళ్ళిద్దరికి. థ్యాంక్ యూ అండి. మరి ఏంటి, మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు? పొదుపు చెప్పండి, పొడుపు కదా. తెల్లని దివిలో ఏమన్నారు? తెల్లని దివిలో చెప్పండి. హలో, ఏమిటండి ఇంతకీ చెప్పండి మీరు. ఏమిటి, నాకు రెడీగా పెట్టారా లేకపోతే ఇప్పుడు సర్చ్ చేస్తున్నారా?
హలో, తెల్లని సముద్రంలో నల్లటి దివి. ఆ, ఏంటి చెప్పండి. తెల్లని సముద్రంలో నల్లని దివా అండి. దివి దివి. దివి ఉమ్. ఏమై ఉంటుంది? క్లూ ఇవ్వండి మరి, మీకు నేను క్లూ ఇస్తున్నానుగా, మీరు కూడా నాకు ఇవ్వాలి. అది మనకు ముఖ్యము, అది ఉంటేనే అన్ని మనకు. కళ్ళు కళ్ళ అండి, కళ్ళ? కరెక్ట్ అండి, అంటే కరెక్ట్ ఆన్సర్. ఓ అయితే మీరు నన్ను అడిగారుగా, ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్లే ముందు. సరే, మిమ్మల్ని కూడా నేను ఒకటి అడుగుతా, ఇలానే ఒకటి అడగండి. పజిల్. అడగమంటారా? అడగండి అడగండి. సో అడుగుతున్నా చూడండి. ఒక బుట్టలో 5 గుడ్లు ఉన్నాయి. సో 5 గుడ్లు అయితే నలుగురు వచ్చి 4 గుడ్లు తీసుకువెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇంకో గుడ్డు కూడా తీసుకెళ్ళిపోయారు. సో బుట్టలో ఇంకా ఒక కోడిగుడ్డు ఉంది. ఏమిటది? ఎలా? బుట్టలో 4 తీసుకెళ్ళి ఇంకొక దాన్ని తీసుకెళ్తే ఇంకేముంటది? మీరే చెప్పాలి మరి, ఎలా ఉంది? ఎలా ఉంది? ఇంకా ఒకటి మిగిలింది. 4 తీసుకెళ్లారు, తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఇంకొకటి తీసుకెళ్లారు, స్టిల్ ఇంకా అందులో ఒకటి ఉంది. ఎలా ఉంది అది మీరే చెప్పాలి. స్టిల్ బుట్టలో ఇంకా గుడ్డు ఉంది, ఎలా ఉంది మీరు చెప్పగలగాలి. మరి నన్ను అడిగారు కదా, మీరు కూడా చెప్పాలి. అంత షార్ప్, అంత ఆలోచన ఇప్పుడు సడన్ వస్తలేదండి. ఆలోచించండి మరి. సరే, కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ అంటున్నారా? దీనికి నేను క్లూ ఇస్తే ఎలా? మీరు ఆలోచించాలి. ఇది సడన్ అంటే అంత బుర్ర పని అయిపోలేదు టెన్షన్. సరే, అయితే నేను లాస్ట్లో ఎవరు చెప్పకపోతే రివీల్ చేస్తా ఆన్సర్. సరేనా అండి? మరి మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? అవునండి. సో మరి స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్ చదువుకోండి, నేను కూడా చెప్తూ ఉంటాను మీకు. సో మరి సినిమాలు చూస్తూ ఉంటారా మరి మీరు? చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఏం చూసారు? దేవరా చూసారా? ఎలా అనిపించింది? ఎన్టీఆర్ యాక్షన్ ఎలా ఉంది? సూపర్. జాన్వీ కపూర్ కూడా ఉన్నారు కదా అందులో. హిందీ యాక్టర్లు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. కాకపోతే నేను జాన్వీ కపూర్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే శ్రీదేవి కదా, శ్రీదేవి వాళ్ళ డాటర్ కదా, వాళ్ళ కూతురు. సో మరి శ్రీదేవి గారు అంటే మరి తెలుగేంటి మొత్తం ఓవరాల్గా నేషనల్ వైడ్గానే ఆవిడ టాప్ హీరోయిన్ కదా. సో మరి వాళ్ళ అమ్మాయి అంటే తెలుగులో ఖచ్చితంగా పర్టికులర్గా చూస్తారుగా. ఎలా అనిపించింది ఆవిడ అందులో చూడటం మీకు? బాగానే అనిపించిందండి. అంటే ఇంకా అంటే ఎక్కువ టైం లేదు కదా, ఆమెది ఎక్కువ టైం లేదు కదా, 1/2 hour. తక్కువ డ్యూరేషనే ఉన్నారు ఆవిడ. సో మరి ఏంటండి, ఎవరి హీరో, ఏ హీరో ఇష్టం? ఎలాంటి సినిమాలు చూస్తుంటారు? అంటే అన్ని మామూలుగా ఏవైనా అట్లా అన్ని ఈ హీరో అని స్పెషల్ గా ఏం లేదు. ఈ హీరోయిన్ లేదు. మరి పోనీ హీరోయిన్ అంటే అదే అండి, అందరూ నార్మల్ గా చూస్తూ ఉంటాం. స్పెషల్ గా ఈ హీరోయిన్ హీరో అని ఎంత ఇది ఉండదు, ఏమి చూస్తాను అందరి. పోనీ ఎలాంటి సినిమాలు చూస్తారు? కామెడీ సినిమాలా, లేకపోతే యాక్షనా, లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్సా? ఇలాంటివి ఇప్పుడు ఎక్కువగా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూస్తే అన్నీ ఎక్కువ అయ్యే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో జోనర్ నేర్చుకుంటున్నారు. సో మీకు ఏది బాగా ఇష్టం మీకు? అంటే ఫ్యామిలీ స్టోరీస్ అట్లా ఇష్టం. అట్లా అంటే ఇప్పుడు దేవరా ఉంది కదండి, అదొక ఇప్పుడు ఎట్లా ప్రజల కోసం అట్లా వాళ్ళు ఫైట్ చేస్తూ ముందు వాళ్ళ తరం ఎర్ర సముద్రం ఎట్లా వచ్చింది అని అని చెప్పారు కదా, అట్లాంటి కొంచెం స్టోరీస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ చూస్తారు. ఓకేనండి. అంటే ఫ్లాష్ బ్యాక్ ఉన్న సినిమాలు లాంటివి కొంచెం సస్పెన్స్గా అనిపించి చూస్తారు. అంటే ఇప్పుడు ఎర్ర సముద్రానికి మీనింగ్ ఏంది, అది ఎట్లా వచ్చిందని ఆ స్టోరీ అందులో ఉంది కదండి. అవునండి, అవును. అట్లా అందుకే కొంచెం అది ఇంట్రెస్ట్ చూసిన. ఓకేనండి. అసలు ఎందుకు అలా అంటున్నారని చెప్పి చివరి వరకు చూశారు. అలా ఎందుకు అలా అంటున్నారు ఎర్ర సముద్రం అని, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని చివరి వరకు చూసారండి. అదే అప్పుడు కొండల మధ్య ఉన్న గ్రామాలని కాపాడడానికి వాళ్ళు సముద్రంలో ఫైట్ చేసి వాళ్ళ వల్ల అంటే రక్తం చిందడం వల్ల దాని వల్ల సముద్రం అంతా రెడ్గా అయిపోయింది, దానికి ఎర్ర సముద్రం అని వచ్చింది. అవునండి. చెప్పండి.
చెప్పండి. మీరు ఇంత బాగా స్టోరీ చెప్తున్నారు అంటే మీరు చూసిన సినిమాలన్నీ మీకు గుర్తుంటాయి సినిమాకి సంబంధించి. నేను అంటే ఎక్కువ చూడండి, మరి చూసేసి అది కొంచెం మంచిగా అనిపిస్తే ఇంట్రెస్ట్ వస్తాను. సో అయితే మరి మిమ్మల్ని సినిమాకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. ఓకే, అయితే మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడగను. సరే, సినిమాకి సంబంధించి ఇచ్చే అవార్డ్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడగబోతున్నా మిమ్మల్ని. 45 సెకండ్స్ టైం లిమిట్ తెలుసుగా మీకు? సరేనా. సో మరి అడిగేస్తున్నా. చెప్పండి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఏ రంగంలో చేసిన కృషికి ఇవ్వబడుతుంది? ఆల్రెడీ మీకు నేను క్లూ ఇచ్చేస్తా. యువర్ టైం స్టార్ట్స్ నవ్. స్టార్ట్ అయ్యింది మీకు టైమర్ ఆల్రెడీ. అక్కడ డిస్ప్లే చేయలేదు కానీ డిస్ప్లే చేశారు. చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తోంది. మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ ఒకటి రిపీట్ చేయండి ఒకసారి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఏ రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు? దాదా సాహెబ్ చెప్పండి. స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది మీకు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఏ రంగంలో కృషి చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు? చెప్పండి. సినిమా రంగం వాళ్ళకి ఇస్తారండి. అది సినిమా మనం మూవీస్ ఉంటాయి కదా. హలో, చెప్పండి. అదే మూవీస్ సంబంధించిన యాక్టర్స్ కి ఇస్తారని. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. పైగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అండి, పట్టు చీర గెలుచుకున్నారు. అండ్ ఎలా అనిపిస్తోంది మీకు? ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్ కూడా? చాలా సంతోషంగా ఉందండి. ఓకేనండి, మీకు త్వరలో కాల్ బ్యాక్ చేస్తారు మా వాళ్ళు. అండ్ త్వరలో మీకు పట్టు చీర కూడా మీకు వచ్చేస్తుంది. సో కీప్ కాలింగ్ అండి. ఎస్ మీకు కాల్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ఇంకా పట్టు చీరలు గెలుచుకోవాలి. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనకు ఇంకో కాలర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మీ పేరు? బాగున్నాను మేడం. నా పేరు సత్యవతి అండి. సత్యవతి గారు? అవునండి. ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తారు? మంగళవారం నుంచి చేస్తున్నాను మేడం, గుంటూరు నుంచి. అసలు కలవటం లేదు, ఈ రోజు కలిసి. మంగళవారం నుంచి ఆ రోజు నుంచి స్టార్ట్ చేసామండి ప్రోగ్రామ్. అప్పటి నుంచి ట్రై చేస్తాను. కార్తీక పౌర్ణమి రోజు కదా స్టార్టింగ్. అవునండి, అప్పటి నుంచి చేస్తున్నాను, అవ్వట్లేదు. ఇవాళ కాల్ కలిసింది. సో మరి ఎలా అనిపిస్తోంది? ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదండి. సో అందుకని కనెక్ట్ అవడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ఫైనల్ గా మీకు కనెక్ట్ అయ్యింది, చూసారు కదా. ట్రై చేస్తూ ఉండండి. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కాల్ చేయడం మాకు కూడా హ్యాపీనెస్. అది థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తోంది? బీఆర్కే చూస్తున్నారా? చూస్తానండి. మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొంచెం ఈజీగా అడుగుతున్నారు, అందరికి క్లూలు ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. బాగుంది. సామెతలు అడుగుతున్నారు. అవునండి, సినిమా క్వశ్చన్స్ అడుగుతున్నాం, సామెతలు, పొడుపు కథలు, ఇంకా అప్పుడప్పుడు పట్టు చీరకు సంబంధించినవి, ఎప్పుడో ఒక్కొక్కసారి రేర్ గా ఈ జనరల్ నాలెడ్జ్. అంతేనండి. అంటే కాన్సెప్ట్ ఏంటంటే కాసేపు సరదాగా మాట్లాడాలి అండ్ మీతో కాసేపు ఆలోచింపజేసే క్వశ్చన్. అవునండి, టైమింగ్ బాగుంది, మీ యాక్టింగ్ బాగుంది, మీ శారీ బాగుంది. థ్యాంక్ యూ అండి. రోజు మాట్లాడదామని చెప్దామని అంటే అసలు కలవలేదు. ఈ రోజు కలిసింది. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇది మాకు కూడా ప్లెజర్ అండి, మీరు కాల్ చేయడం అనేది మాకు కూడా ప్లెజర్. గుంటూరు నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారండి. గుంటూరు దర్దాపుల్లోంచి, మొన్న సత్యనపల్లి నుంచి కూడా కాల్ చేశారు. అండ్ గుంటూరు దగ్గర నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు. ఒక రోజు కలిసింది, కాకపోతే కట్ అయిందండి. మీతో రాలేదు ఇంకా మీ దాకా ఫోన్. అదేనండి, అది ఎక్కువ మంది కాల్స్ వస్తూ ఉండడం వల్ల అలా కట్ అవుతూ ఉంటుంది. సో మరి ఫైనల్ గా మీకు ఫోన్ కలిసింది, కాల్ కలిసింది. ఏంటండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము ఇంట్లో షాప్ ఉంది మేడం మాకు. ఏంటండి, ఏ షాప్ అండి? కిరాణా షాప్ మేడం. కిరాణా షాప్ మీరు చూసుకుంటారా? అది నేనే ఉంటాను మేడం. ఓకే, అయితే మీకు మీకు చాలా పని ఉంటుంది. అయితే ఈ టైంలో టైం దొరికినట్టుంది. 2 to 3 టైంలో చాలా పని ఉంటదండి. నేనే ఖాళీ టైంలో చూసుకొని చేస్తున్నాను, ఫుల్ టైం ఉండదండి. అవును, ఎందుకంటే చాలా బిజీగానే ఉంటాను మేడం. దానికి బ్రేక్ ఇవ్వడం కుదరదు కదా, కస్టమర్స్ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అవును, వస్తారు. కాకపోతే ఇప్పుడు పగల టైం కదా కొంచెం. సో లంచ్ టైం, కొంచెం మధ్యలో బ్రేక్ టైం కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వస్తారు అనుకుంటా, అంతేనా అండి? అవునండి. సో ఈ టైంలో మీకు కూడా బ్రేక్ దొరుకుతుంది. అవును. సో మరి మంచి కానీ మన ప్రోగ్రామ్స్ వస్తాను మేడం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏంటి ఫోన్లో చూస్తుంటారా? ఆహా లేదు మేడం, టీవీలోనే చూస్తున్నాను. టీవీలోనే చూస్తారా? అవునండి. ఏంటండి మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? వారి పేరు? ఫోటోగ్రాఫ్ అండి. ఫోటోగ్రాఫర్. అవును. మరి పేరు ఏమిటండి? శ్రీనివాసరావు అండి, ఫోటోలు వీడియోలు చేస్తుంది. శ్రీనివాసరావు గారు. మరి మీ పిల్లలా అండి? పిల్లలు కూడా చేస్తారండి. అదేను పిల్లలు మీరు ఏంటండి పేర్లు ఏంటి? ఒక బాబు పేరేమో శేషు, ఒక బాబు పేరు గణేష్. ఓకేనండి. మరి ఏంటి ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి కూడా షాపేనండి, వాళ్ళకి కూడా ఫోటో స్టూడియో స్టాఫ్ ఉంది. ఓ పెద్దవాళ్ళ అండి? పెద్దవాళ్ళేనండి. ఓకేనండి, ఓకే. అంటే మీ హస్బెండ్ అండ్ మీ పిల్లలు ఇద్దరు కూడా అంటే ఫోటో స్టూడియో చూసుకుంటారు? వాళ్ళ నాన్నగారే నేర్పారు మేడం. ఓ ఇన్స్పిరేషన్ కూడా. అంటే కామన్ గా ఎవరికైనా పిల్లలకి వాళ్ళ ఫస్ట్ హీరో అంటే ఫాదర్ అంటూ ఉంటారుగా. పెద్ద బాబేమో ఎంటెక్ చేశారు. ఎంటెక్ చేశారా? చిన్న బాబేమో ఎంఎస్సీ చేశారు. ఓకేనండి. కాకపోతే ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ అనుకుంటానా? అవునండి. ఓకేనండి, ఆల్ ది బెస్ట్ అండి వాళ్ళకి. సో మరి మేడం ఏం చేశారు ఈ రోజు? ఏం చేశారు వంట? ఈ రోజా అరటికాయ కర్రీ మేడం. అరటికాయ కర్రీ అంటున్నారా? అవును మేడం. మరి ఏంటండి ఖాళీ టైంలో, అంటే మీకు ఖాళీ టైం ఉండదనే చెప్తున్నారు, ఎందుకంటే షాప్ ఉంది కదా, సో ఖాళీ టైం ఉండదు, ఇలా మధ్యలో ఏదో దొరుకుతుంది. ఖాళీ టైమే ఉండదు మేడం. నేను మన ప్రోగ్రామ్ కోసం టైం స్పెండ్ చేస్తాను కానీ అవ్వదండి. మరి మరి మీకు బోర్ కొడితే ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, మీకు బోర్ కొట్టకుండా? బోర్ కొట్టదండి, ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటారు కొట్లోకి. ఇంట్లో పని ఉంటది, మళ్ళీ ఉదయం సాయంత్రం దీపాల పని ఉంటది. బోర్ ఉండదండి, బోరు ఉండదు, తీరిక ఉండదు. తీరిక ఉండదు, బోర్ ఉండదు, కానీ కొంచెం శ్రమ ఉంటుందిగా. మరి దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తారు? అవును మేడం. మరి సినిమాలు ఏమైనా చూస్తారా రిలాక్స్ అవడానికి? లేదు మేడం, నేను సినిమాకి వెళ్ళను మేడం, చాలా తక్కువ మేడం. బయటకు వెళ్ళరా? పోనీ చూస్తారా? టీవీలో చూస్తారా? టీవీలో వచ్చినా గానీ తక్కువగా చూస్తా. ఓకే. మరి అయితే పేరుకుండదు. అంటే మీరు చెప్పారు కదా ఈ కిరాణా దుకాణం అనేది ఎప్పటి నుంచి, ఈ షాప్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే మేడం, పెళ్ళై కూడా 32 ఏళ్ళు అయింది. ఓ అప్పటి నుంచి ఇదేను. నాన్న ఇదే షాప్ అండి. ఏంటండి? నాన్నది కూడా ఇదే షాపు, చిన్నప్పటి నుంచి షాపే అలవాటు. సో అయితే ఓకే, అయితే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఆ షాప్? ఉంటారు మేడం, ఖాతాలు ఉంటాయి. మరి అంటే ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్స్ అన్ని వచ్చాయి కదా, స్టార్టింగ్ లో 30 years బ్యాక్ పెట్టేవంటున్నారు. సో మరి సూపర్ మార్కెట్స్ అన్ని వచ్చిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఏమన్నా ఉందా మీ బిజినెస్ లో? కానీ ఎట్లయినా మనకు ఉంటదిగా మేడం. అవునండి, ఎవరైతే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు వాళ్ళు మారరు, బట్ ఈవెన్ దో అటు వెళ్లే వాళ్ళు కూడా ఉంటారుగా. మీ బిజినెస్ కి ఏమైనా ప్రాబ్లం అయ్యిందా? అదేం లేదా? సో మీ ఊళ్ళో సూపర్ మార్కెట్స్ లేవా అండి? లేదు మేడం, మీకు ప్రాబ్లం లేదు. పక్కన చిన్న పల్లెటూరు మేడం మాది. సో అప్పుడైతే మీకు ప్రాబ్లం లేదు, అక్కడికి వెళ్ళే ప్రసక్తి ఉండదు మీ బిజినెస్ కి ఏం పర్వాలా. అవును. సో అలానే బాగుండాలని కోరుకుంటున్నామండి. అండ్ ఏమిటి మా కోసం ఏం పాడతారు మరి ఒక పాట? ఇప్పుడు 30 years గా ఇందులోనే ఉన్నాను అంటున్నారు కాబట్టి అంతకుముందు చూసే ఉంటారు కదా, అంతకుముందు అయితే ఫ్రీగానే ఉంటారు. సినిమాలు అంటే ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. సో మరి ఏం చూసేవాళ్ళు? అంటే ఎక్కువ ఎప్పుడన్నా ఏదన్నా సీరియల్ చూస్తాను, అది కూడా తక్కువ మేడం. ఎక్కువగా కొట్లోనే ఇదైపోద్ది, లేదంటే ఎప్పుడన్నా టైలరింగ్ చేస్తాను. ఓ టైలరింగ్ కూడా చేస్తారు? అవునండి. నిజంగా చెప్పాలండి మల్టీ టాలెంటెడ్. అవును, మల్టీ టాస్కింగ్ టాలెంటెడ్. తగ్గించాలే. ఏంటండి? తగ్గించాలే, అదికైతే టైలరింగే ఫుల్ గా ఉండేది, బేరము ఉండేది. ఓకేనండి, ఓకే. మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు ఇప్పుడు? మీ ఇష్టం అండి, ఏదైనా సామెత అడగమంటారా? చెప్పండి, ఏదైనా పర్వాలా, పాట, డైలాగ్, సామెత, టిప్. మీకు తెలిసింది కదా ఈ దాని నుంచి. నేను ఇందాక ఒకటి అడిగా, చూసారా? అడిగా. ఒక బుట్టలో 5 కోడిగుడ్లు ఉన్నాయి, 5 గుడ్లు. మళ్ళీ చెప్పమంటారా? నేను అడుగుతానులే మేడం. అడగండి, నాకు చెప్పండి. మేత మేయదు, నీళ్లు తాగదు, కడవ నిండా పాలేస్తుంది. ఏంటండి? మేత మేయదు, నీళ్లు తాగదు.
క్లూ ఇవ్వాలి మీరు, మీకు నేను క్లూ ఇస్తున్నాను కాబట్టి. మీకు చెప్పక్కర్ల క్లూ, మేము ఆల్రెడీ జనాన్ని కూడా అడిగారు అందరినీ, మీరు మీకు చెప్పక్కర్లేదు. చాలా ఈజీ క్వశ్చన్ మేడం. కొబ్బరికాయ కాదు, నీళ్లు కడవ నిండా ఇస్తుంది, పాలు చెరువు. పాలు కడవ నిండా ఇస్తుంది, నీళ్లు తాగదు, మేత మెయ్యదు. మేత మీద తాడి చెట్టు. తాడి చెట్టు. అవునవును అవును మేడం. తాడి చెట్టు. వెండి గీతలే వేస్తాం గానీ తీయలేము. ఏంటండి అది చెప్తారా? ఏంటండి? ఇంకొకటి చెప్పేశాను కాబట్టి ఇంకొకటి అడుగుతున్నారు, ఇది చెప్పేశాను కాబట్టి. వెండి గీతలు వేస్తాం గానీ తీయలేమండి. వెండి గీతలు వేస్తాం, వెండి గొలుసులు వేస్తాము, మనం తీయలేము. అయ్యి వెండి గొలుసులు వేస్తాం, తీయలేం. క్లూ ఇవ్వండి మరి. అవి రోజు చేసేదేనండి పని. వెండి గీతలు వేస్తాం. ముగ్గా? అవునండి. సూపర్. మరి అయితే మిమ్మల్ని ఓకేలేండి, మిమ్మల్ని అడగద్దన్నారుగా, మిమ్మల్ని అడగను. బట్ అయితే మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి సో మిమ్మల్ని మెయిన్ రోల్లోకి తీసుకెళ్ళిపోతా క్వశ్చన్ రౌండ్లోకి. మీరు కూడా తేలిగ్గా ఇవ్వండి. నేను చాలా తేలిగ్గా ఏరి ఇచ్చాను మీకు. నాకు చాలా వచ్చు, అయినా నేను తేలిగ్గా ఇచ్చాను. మీరు కూడా నేను సింపుల్ ఈజీ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అండ్ క్లూస్ కూడా ఇస్తా. కాకపోతే టైం లిమిట్లో చెప్పండి. కొంచెం టెన్షన్ పడకుండా చెప్తే చాలు, మీకు ఆన్సర్ అదే వస్తుంది. మరి నేను ఏం క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మిమ్మల్ని అని చూస్తున్నా. కొంచెం ఈజీగా అడగండి ఏదైనా సరే. కొంచెం సినిమాలు అయితే తక్కువ, నేను ఇంకేదైనా అయితే మిమ్మల్ని అప్పట్లో క్వశ్చన్స్ అడుగుతా. అప్పట్లో క్వశ్చనే. మీరు అంతకు ముందు 30 years అయిందన్నారు కదా మ్యారేజ్ అయ్యి, 32 years. సో అప్పట్లో మీరు సినిమాలు చూసే ఉంటారుగా, అప్పుడు క్వశ్చన్ అడుగుతాలేండి, చెప్పండి. అదైనా కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే అడుగుతా, అది ఈజీ క్వశ్చన్. సరేనండి, ఫస్ట్ టైం కలిసింది. సో అడిగేస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్. సరే. 1975లో విడుదలైన ప్రసిద్ధ సినిమా పేరు తెలుసుగా, షోలే. అప్పుడు రిలీజ్ అయింది. సో దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? షోలే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? షోలే అండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. షోలేనా? అవునండి, షోలే సినిమా. ఈ షోలే సినిమా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? పైగా అప్పట్లో మీరు చూసే ఉంటారు సినిమాలు. అబ్బో, ఎట్ట గుర్తుంటది మేడం? షోలే సినిమా ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉంటాం దాని గురించి. మనం కొంచెం క్లూ చెప్పండి మేడం. అది హిందీ సినిమా తెలుసుగా మీకు, అమితాబ్ బచ్చన్, జై బాదురి. అమితాబ్ బచ్చన్, జై బాదురి. మీరు అప్పటి సినిమా అప్పటి వరకు చూసానన్నారు, అందుకే ఆ క్వశ్చన్ అడిగా మిమ్మల్ని నేను. బర్మన్. హలో, చెప్పండి సరిగ్గా చెప్పండి. బర్మన్. పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరా? ఆర్టి బర్మన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఆర్టి బర్మన్. ఓకే, ఆర్టి బర్మన్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. ఎవరైనా హెల్ప్ చేస్తారు? కంగ్రాచులేషన్స్ అండి. హెల్ప్ చేస్తున్నారు ఎవరైనా మీకు? కాదు, రాశాను పుస్తకంలో నేను ఇదివరకు. రాశాను. మరి అదేంటి మిమ్మల్ని అడుగుతుంటే నాకు గుర్తులేదంటారు మరి? అంటే ఎతకాలిగా పుస్తకం దేవులాడ పుస్తకంలో ఇదివరకు ప్రోగ్రామ్ అప్పుడు రాసుకున్నాను మేడం. ఓకే, అంతకుముందు మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ కి కాల్ చేశారా అయితే? ఓకేనండి, కంగ్రాచులేషన్స్. మీరు చీర గెలుచుకున్నారు. త్వరలో చీర మీకు మా వాళ్ళు పంపించేస్తారు. కాల్ బ్యాక్ చేస్తారండి, మీకు కాల్ బ్యాక్ చేసి డీటెయిల్స్ తీసుకుంటారు. ఏంటండి? పాడబడేనా 2 లైన్లు? పాడండి. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. కాళ్లకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినదంతా ఇచ్చింది. అంతేనా? ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మరి నెక్స్ట్ ఎవరా లక్కీ కాలర్? ఈరోజు చూశారు కదా, ఆల్మోస్ట్ 4 గెలుచుకున్నారు పట్టు చీరలో. సో మరి లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి. మీ పేరు? శాంతి రూప అండి. శాంతి రూప గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శాంతి గారు? కాకినాడ నుంచి కాల్ చేస్తున్నానండి. కాకినాడ నుంచి? కాకినాడ అదే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈస్ట్ గోదావరి. ఓకేనండి. ఏంటి అక్కడ స్పెషల్ ఏంటి? కాకినాడ అంటే
కాజు అని చెప్తూ ఉంటారు కదండి. అవునండి, కాకినాడకి కాజా ఫేమస్ అండి. ఆహా, ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీరు శాంతి గారు? హౌస్ వైఫ్ అండి, హోమ్ మేకర్. ఓకే, హోమ్ మేకర్. సో మరి ఏంటి ఖాళీ టైం దొరికిందా అయితే ఈ టైంలో? అవునండి, కొంచెం రిలాక్స్ అవుతుంటారుగా ఈ టైంలోనే? ఈ టైంలోనే కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉంటాను. మరి ఏమిటండి మ్యారీడా అండి? మ్యారీడ్ అండి. పిల్లలా? పిల్లలండి, 2 పాపలండి. 2 పాపల పేర్లు? మా పెద్ద పాప పేరు మహా, మా చిన్న పాప పేరు అన్విక. మహా, అన్విక, ఇద్దరికి హాయ్. మా పెద్ద పాప పేరు మహా, చిన్న పాప పేరు అన్విక. హలో, అన్విక మహా అంటున్నారు కదా, ఏం చేస్తున్నారండి ఇద్దరు? మా పెద్ద బాబుకి 3 years అండి, మా చిన్న పాపకి 3 months. ఓకేనండి. మరి అయితే బిజీగానే ఉంటారు మీరు. అవునండి. సో మరి ఏంటంటే ఖాళీ టైం దొరకదు, మీరు కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు కదా, ఏం చేస్తుంటారు? మా పెద్ద బాబుతో ఆడుకుంటుంటానండి. ఓకే, అంతకంటే రిలాక్సేషన్ ఏముంటుందంటారా? మైండ్ ప్రెజెంట్ అయిపోతుంది, మైండ్ అంతా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది పిల్లలతో ఆడుకుంటే. అవును, ఎందుకంటే వాళ్ళు చాలా అనిపిస్తుంది, వాళ్ళు ఒక జెన్యూనిటీ. అవునండి. ఓకేనండి. మరి ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? తను తాపీ మేస్త్రి అండి. ఓకే, తాపీ మేస్త్రి అంటే అన్ని బిల్డింగ్స్ అన్ని కడుతూ ఉంటారు చక్కగా. అవునండి. ఓకేనండి. మరి వారి పేరు? ఈశ్వర్ అండి. ఏమన్నారు? ఈశ్వర్. ఈశ్వర్ గారు. అవునండి. సో ఈశ్వర్ గారు, ఓకే. అండ్ ఏంటండి ఈరోజు వంట ఏం చేశారు మీరు? వంకాయ టమాటా అండి. వంకాయ టమాటా చేశారా? ఇంతకుముందు నేను విన్నాను బంగాళదుంప వంకాయ చేశాను అన్నారు ఎవరో కర్రీ. అవునండి, విన్నాను. ఓకేనండి. మరి ఏంటి మమ్మల్ని ఏమైనా ఎంటర్టైన్ చేస్తారా? డైలాగ్ చెప్తానండి. డైలాగ్ చెప్తారు. ఏ సినిమా నుంచి ఏం డైలాగ్ చెప్తారు? బాలకృష్ణ గారిది డైలాగ్ చెప్తానండి. ఏంటండి? బాలకృష్ణ గారిది డైలాగ్ చెప్తానండి. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పండి. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఓకే, బాలకృష్ణ గారు అంటే ఇష్టం అనమాట. అవునండి. ఓకేనండి. మరి ఏమిటండి క్వశ్చన్ అడగాలి కదా మిమ్మల్ని, ఏం క్వశ్చన్, ఎలాంటి క్వశ్చన్ అడిగితే బాగుంటుంది ఆలోచిస్తున్నా. ఈజీగా అడగండి, కొద్దిగా టఫ్గా అడగండి. చూసారా, 4 కాలర్స్ గెలుచుకున్నారు పట్టు చీర. అవునండి. మరి ఇంకేం చెప్పండి, సినిమాలకు సంబంధించి అడగనా? సినిమాలకు సంబంధించి అడగండి, క్లూ ఇవ్వండి. ఎందుకు ఇవ్వను, చూసారు కదా, క్లూ ఖచ్చితంగా ఇస్తా. ఓకేనండి. ఏం అడగను మిమ్మల్ని. సో ఓకే, అడుగుతున్నా చూడండి. మరి సినిమా చూస్తారు కదా, సినిమాకి సంబంధించి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈవిడ పేరు. సో అడిగేస్తున్నా, 45 seconds టైం లిమిట్. భారతీయ సినిమా ప్రథమ మహిళ అని ఎవరిని పిలుస్తుంటారు? చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ, 45 seconds. భారతీయ సినిమా ప్రథమ మహిళ. సావిత్రి గారు? కాదండి, కాదు. కంగనా రనౌత్ కాదండి. మొదటి మహిళ అని పిలుస్తూ ఉంటారు భారతీయ సినిమాకి సంబంధించి. కొద్ది క్లూ ఇవ్వండి. చెప్పచ్చు మీరు. అది మన తెలుగు పేర్లానే ఉంటుందండి. సో మీకు క్లూ ఇచ్చాను నేను. తెలుగు పేర్లా అండి? ఉంటుంది. సో ఆలోచించండి. జయలలిత గారు? జయలలిత గారు కాదండి. ట్రై చేయండి, పోనీ మీరు చెప్తున్నారుగా, ట్రై చేయండి. చెప్పాలి మీరు. 5 seconds అండి. శ్రీదేవి గారు? కాదు, ఇంకా పాత అండి. టైం అయింది శాంతి గారు, టైం అయిపోయింది. 45 seconds అయిపోయింది. సో మరి మీరు ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేయండి. టైం లిమిట్ లోపు క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. బట్ ఇప్పుడైతే మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు. సో చూసారు కదండి. అండ్ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి సంబంధించి ఏంటంటే ఒక బుట్టలో 5 గుడ్లు ఉన్నాయి. సో మరి 5 గుడ్లలో 4 తీసుకువెళ్ళిపోయారు. తర్వాత వచ్చిన ఒక పర్సన్ 5వ గుడ్డుని తీసుకుని వెళ్ళిపోయారు. సో ఇంకా ఉన్నాయి బుట్టలో ఇంకా ఒక గుడ్డు ఉంది. ఎలా అంటే లాస్ట్లో వచ్చిన పర్సన్ ఏం చేశారంటే ఆ ఒక్క గుడ్డుని ఆ బుట్టతో పలంగా తీసుకెళ్ళడం ఏమవుతుంది, బుట్టలోనే ఆ గుడ్డు పట్టుకుని తీసుకెళ్ళడం వల్ల బుట్టలో ఇంకా ఒక గుడ్డు మిగిలిపోయి ఉంటుంది. సో అదండి ఆన్సర్, ఫన్నీ వేలో. సో చూసారు కదండి, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. సో అప్పటి వరకు కీప్ వాచింగ్ BRK న్యూస్. నమస్తే.